ఖమ్మం జిల్లాలో పెద్దవాగుకు గండిపడ్డంతో పోటెత్తిన వరద ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాన్ని నిండా ముంచింది. వరద ఉధృతికి వేలేరుపాడు మండలంలో రాత్రికి రాత్రే జల ప్రళయం సంభవించింది. పలు గ్రామాలు అల్లకల్లోలంగా మారాయి. ఉన్నఫలంగా వరద ముంచెత్తడంతో మేడిపల్లి, కోయ, మాధవరం గ్రామాల్లో అపార నష్టం సంభవించింది. వరద ఉధృతికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీ వృక్షాలు కూకటి వేళ్లతో సహా నేల కొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. బురదలో కూరుకుపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. పెద్దవాగు ప్రవాహ ఉధృతికి వేలేరుపాడు మండలంలోని మేడిపల్లి, కోయ, మాధవరం గ్రామాల్లో జరిగిన విధ్వంసం చూస్తే జల ప్రళయం ఎంత దారుణంగా విరుచుకుపడిందో కళ్లకు కడుతోంది. వరద ఉధృతికి ఇళ్లు, సామాన్లు కొట్టుకుపోవడంతో పలువురు నిరాశ్రయులయ్యారు. ప్రాణాలతో బయటపడ్డ వాళ్లంతా జరిగిన విధ్వంసాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. వేలేరుపాడు మండలంలో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధితులను మంత్రి పార్థసారథి అధికారులు పరామర్శించారు. వరద బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పెద్దవాగు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వేలేరుపాడు